అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ తెలుసుకుందామా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? మార్గదర్శకత్వం కావాలనుకున్నప్పుడు మనం సరైన చర్య గురించి తాపీగా ఆలోచిస్తాము. అంటే మనము మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటున్న అనంతమైన మేధను ఎక్కడైతే అది మనల్ని ఉపయోగించుకోవటం ప్రారంభిస్తుందో అంతవరకు మనం వాడుతున్నామన్నమాట. అక్కడి నుంచి మనం చేపట్టవలసిన చర్యను మనలోనే ఉన్న వ్యక్తిగత వివేకం నిర్దేశిస్తుంది, నియంత్రిస్తుంది. మనం సరైన నిర్ణయాన్ని తీసుకుంటాము. సరైన పని చెయ్యమని మన మనసే ఒత్తిడి తీసుకొని రావడం వల్ల సరైన చర్యే ఉంటుంది. నేను ఒత్తిడి అనే పదం వాడాను. దానికి కారణం సబ్కాన్షియస్ మైండ్ యొక్క నియమం ఒత్తిడే కనుక. మార్గదర్శకత్వం యొక్క రహస్యము లేదా సరైన చర్య ఏమిటంటే, మనలో దాని స్పందన దొరికేంత వరకు మానసికంగా సరైన జవాబు కోసం మనల్ని మనం అంకితం చేసుకోవడమే. స్పందన అనేది ఒక భావన, అంతర్గతమైన అవగాహన, మనల్ని వశపరుచుకునే అనుమానము. దాని మూలంగా మనకు తెలుసునన్న విషయాన్ని మనం తెలుసుకుంటాము. మనం దాని శక్తిని ఒక బిందువు వరకు వాడుకున్నాము. ఆ బిందువు నుంచి అది మనల్ని ఉపయోగించుకోవడం ఆరంభిస్తుంది. మనం ఓడిపోయే సమస్యే లేదు. మనలో నిగూఢంగా ఉన్న వ్యక్తిగత వివేకానికి అనుగుణంగా చేపట్టిన చర్యలో తప్పటడుగు వేసే అవకాశం ఉండదు. మనం చేపట్టిన అన్ని పనులు సంతోషంతో నిండి ఉంటాయి. మన అన్ని మార్గాలు శాంతియుతంగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలలో ముఖ్యమైన పాయింట్లను మళ్ళీ మననం చేసుకుందాము. జ్ఞాపకం ఉంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు: 1. చాలామంది శాస్త్రవేత్తలు, పరిశోధకుల అద్భుత విజయాలను సబ్కాన్షియస్ మైండ్ నిర్ధారించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2. ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించటానికి మనం చేతనాత్మకంగా ధ్యాస ఉంచి అంకితమైనప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అవసరమైన సమాచారాన్నంతా సేకరించి మన చేతనాత్మక మనసుకి దాని పూర్తి వివరణను అందిస్తుంది. 3. మనం ఒక సమస్యకు సమాధానం వెతుకుతున్నప్పుడు దానిని పరిష్కరించడానికి నిష్పాక్షికంగా ప్రయత్నించాలి. పరిశోధించి వీలైతే సమాచారాన్ని సేకరించాలి. ఇతరుల నుంచి కూడా సేకరించాలి. ఏ సమాధానము దొరక్కపోతే నిద్రపోయే ముందు దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్కు విడిచిపెట్టాలి. జవాబు ఎప్పుడూ దొరుకుతుంది. అది ఎప్పుడూ దొరకకపోవడం అనేది ఉండదు. 4. రాత్రికి రాత్రే మనకి జవాబు దొరకదు. మనం మన సబ్కాన్షియస్ మైండ్ను తెల్లవారేంత వరకు, నీడలు మాయమయ్యేంత వరకు మన ప్రశ్నను అడుగుతూనే ఉండాలి. 5. అదొక పెద్ద సమస్య అని, సమాధానం దొరకడానికి బాగా ఆలస్యం అవుతుందని మనం భావించడం ద్వారా మనమే మన ఆలస్యానికి కారణమవుతాము. మన సబ్కాన్షియస్ మైండ్కు ఎటువంటి సమస్య కాదు, దానికి సమాధానం మాత్రమే తెలుసు. 6. ఇప్పుడే మన దగ్గర సమాధానం ఉందని నమ్మాలి. సమాధానం యొక్క సంతోషాన్ని అనుభూతి చెందాలి. నిర్దిష్టమైన సమాధానం దొరికితే మనం ఎంత ఆనందిస్తామో అంతగా ఆనందించాలి. మన సబ్కాన్షియస్ మైండ్లోని అనుభూతికి అనుగుణంగా స్పందిస్తుంది. 7. నమ్మకం
పట్టుదల సాయంతో ఏ మానసిక చిత్రం అయినా మన సబ్కాన్షియస్ మైండ్కున్న అద్భుతమైన శక్తి ద్వారా సాకారమవుతుంది. దాన్ని నమ్మాలి, దాని శక్తిలో విశ్వాసం ఉంచాలి. మనం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. 8. మన సబ్కాన్షియస్ మైండ్ జ్ఞాపకాల ఖజానా. మన సబ్కాన్షియస్ మైండ్లో మన బాల్యం నుంచి నేటి వరకు ఉన్న మన అనుభవాలు అన్నీ భద్రపరచబడతాయి. 9. శాస్త్రవేత్తలు ప్రాచీన రాత ప్రతులు, దేవాలయాలు, శిలాజాల మీద ధ్యానించి గతంలో దృశ్యాలను పునర్నిర్మించి ఈనాడు వాటిని మన కళ్ళ ముందు ఉంచగలుగుతారు. వారికి సబ్కాన్షియస్ మైండ్ సాయపడుతుంది. 10. మనం నిద్రపోయే ముందు మనం ఏ సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నామో ఆ కోరికను మన సబ్కాన్షియస్ మైండ్కు అప్పచెప్పాలి. దానిని నమ్మాలి, దానిలో విశ్వాసం ఉంచాలి. జవాబు మనకి దొరుకుతుంది. దానికి అంతా తెలుసు, అది అన్నీ చూడగలుగుతుంది. కానీ దాని శక్తులను సందేహించవద్దు, సవాలు చెయ్యవద్దు. 11. మన ఆలోచన చర్య అయితే ప్రతిచర్య మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క స్పందన అవుతుంది. మన ఆలోచనలు తెలివైనవి అయితే మన చర్యలు, నిర్ణయాలు కూడా వివేకవంతంగా ఉంటాయి. 12. మార్గదర్శకత్వం అనేది ఒక భావన, అంతర్గతంగా ఉన్న అవగాహన, వశపరుచుకునే అనుమానము. దాని మూలంగా మనకి తెలుసునన్న విషయాన్ని మనం తెలుసుకుంటాము. అది స్పర్శ యొక్క అంతర్గత భావం. దానిని అనుసరించాలి మనం. అప్పుడు విజయాలు మన సొంతం. రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.